ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, వెల్కమ్ టు బిగినర్ క్లాస్. అందరు సిద్ధంగా ఉన్నారు కదా? మనం ప్రార్థనతో లెసన్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి ప్రభా. చిన్న బిడ్డలతో మీరు మాట్లాడండి. వారి చిన్ని హృదయంలో నీ ప్రేమను కుమ్మరించమని, నీ ప్రేమను గుర్తించే కృపను వారికి దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం 34th లెసన్ చూసుకుందాము. తప్పిపోయిన గొర్రె, ఇంగ్లీష్లో ద లాస్ట్ షీప్. దీంట్లో కంటత వాక్యము కీర్తనలు 23:1 యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. Psalms 23 1st verse, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ ల్యాక్ నథింగ్. ఈ లెసన్లో నేర్చుకొనిబోయే విషయం ఏంటంటే, పాపులను రక్షించే ప్రేమగల దేవునిగా యేసుని ఎరుగుట. టు నో జీసస్ యాజ్ ఎ లవ్వింగ్ గాడ్ హూ సేవ్స్ సిన్నర్. లెసన్లోనికి వెళ్ళబోయే ముందు లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నామో కొన్ని విషయాలు మనం చూసుకుందాము. 5 రొట్టెలు 2 చేపలు చూసుకున్నాం కదా. ఒకరోజు యేసయ్య ఒక చోట ఉన్నప్పుడు అక్కడికి అనేక ప్రజలు ఆయన యొద్దకు వచ్చారు కదా. అప్పుడు వారికి యేసయ్య దేవుని రాజ్యంను గూర్చిన మాటలు బోధించాడు. ఇంకా కొంతమంది రోగుల్ని స్వస్థపరిచాడు కదా. అప్పటికే చాలా సమయం అయిపోయింది కదా. అయితే వారు ఆకలితో ఉన్నారని యేసయ్య వారికి శిష్యులకు భోజనం పెట్టమని చెప్పాడు. అప్పుడు అది వారి వల్ల కాలేదు కదా. అయితే ఒక శిష్యుడు అక్కడున్న ఒక బాలుని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్తాడు. అప్పుడు వాటిని నా యొద్దకు తెండని యేసయ్య చెప్తాడు. తెచ్చిన తర్వాత యేసయ్య వాటిని బట్టి దేవునికి ప్రార్థన చేసి వాటిని ఆశీర్వదించి వాటిని విరిచి శిష్యులకు ఇస్తాడు. అప్పుడు అద్భుతంగా అవి అభివృద్ధి చెందాయి కదా. ఎంత అద్భుతం కదా. ఈ విధంగా అక్కడున్న శిష్యులు అక్కడున్న పిల్లలకి, స్త్రీలకి, ఇంకా 5,000 మంది పురుషులకు పంచిపెట్టినప్పుడు వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత ఇంకా 12 గంపలు ముక్కలు మిగిలాయి కదా. ఈ విధంగా ఈ అద్భుతాన్ని చూసి అక్కడున్న అనేకులు యేసయ్యందు విశ్వాసం ఉంచారు. మీకు గొర్రెలంటే ఇష్టం ఉండి ఉండొచ్చు కదా. గొర్రె మందల్ని మేపేవారిని కాపరి అని అంటారు. యేసు ప్రభు ఉన్న కాలంలో చాలా గొర్రె మందలు ఉండేవి. అక్కడున్న కాపర్లకు వారి మందలంటే చాలా ఇష్టం. ఈరోజు మనము దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి యేసయ్య చెప్పిన ఒక ఉపమానాన్ని కథగా తెలుసుకుందాం. ఒక గొర్రెల కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి. ఈ గొర్రెలన్నిటినీ ప్రతిరోజు అడవిలోనికి తీసుకొని వెళ్ళేవాడు. ఆ గొర్రెలు అక్కడ మేత మేయడానికి అడవిలోనికి తీసుకొని వెళ్ళేవాడు. అయితే ప్రతిరోజులాగా ఒకరోజు గొర్రెలన్నిటినీ అడవిలోనికి తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ గొర్రెలన్నీ కొండల దగ్గర మేత మేస్తూ ఉన్నాయి. అప్పుడు ఇంకా సాయంకాలం అయిపోయింది, ఇంటికి వెళ్ళే సమయం అయిపోయింది. అందుని బట్టి ఆ గొర్రెలన్నిటినీ కాపరి వరుసగా లెక్క పెడుతూ వచ్చాడు. అప్పుడు ఆ గొర్రెలు ఎన్ని గొర్రెలు ఉండాలి? 100 గొర్రెలు కదా. అయితే కాపరి వాటన్నిటిని వరుసగా లెక్క పెడుతూ ఉన్నప్పుడు అవి 99 మాత్రమే ఉన్నాయి. అంటే ఒకటి తక్కువైంది కదా. ఒక గొర్రె కనబడడం లేదు. ఒక గొర్రె మందలో నుండి తప్పిపోయిందని ఆ కాపరికి తెలిసింది. అందును బట్టి ఆ గొర్రె ఎక్కడ పడిపోయిందో, ఏ గుంటలో పడిపోయిందో, ఏ నీటిలోకి పడిపోయిందో అని ఎంతో విచారం కలిగి ఉండొచ్చు కదా ఆ కాపరి. తర్వాత ఆ గొర్రెల కాపరి 99 గొర్రెల్ని విడిచిపెట్టి తప్పిపోయిన ఆ ఒక్క గొర్రెను వెతకడానికి, అంటే అది దొరికే అంతవరకు వెతకడానికి బయలుదేరాడు. అతను ఎంతో కష్టముతోని, ప్రయాసముతోని పర్వతాల్లోనూ, గుంటల్లోనూ, సరస్సుల్లోనూ, ఇంకా పొదల్లోనూ అది ఎక్కడ కనబడుతుందో అని వెతుకుతూ, అది దొరికే అంతవరకు వెతుకుతూ ఉన్నాడు. చివరికి అతను ఆ గొర్రెని కనుగొన్నాడు. చివరికి ఆ గొర్రెని కనుగొన్న వెంటనే అతను ఎంత సంతోషించి ఉండవచ్చు మీరు ఊహించగలరా? అతను ఎంతో సంతోషించి ఆ గొర్రెని ఈ విధంగా చూడండి, తన భుజముల మీద పెట్టుకొని ఎంతో సంతోషంతో తన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరి తన స్నేహితులని, పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, ఎందుకంటే నా తప్పిపోయిన ఈ గొర్రె దొరికినది అని వారితో చెప్తాడు. చూడండి, 99 గొర్రెల విషయంలో అతనికి ఉన్న సంతోషం కంటే తప్పిపోయిన ఒక్క గొర్రె విషయంలో అతనికి మరి ఎక్కువగా సంతోషం కలిగేను. ఇంతవరకు లెసన్ మీకు అర్థమైందని నమ్ముచున్నాను. ఇప్పుడు కొన్ని విషయాలు మనం ఈ లెసన్ ద్వారా నేర్చుకుందాం.
దేవుని యొక్క అంతులేని ప్రేమను, అంటే మితిలేని ప్రేమను మనము ఈ యొక్క యేసయ్య చెప్పిన ఉపమానంలో తెలుసుకొనగలము. చూడండి ఒకసారి, ఏ విధంగా అయితే ఆ యొక్క కాపరిని విడిచిపెట్టి గొర్రె దూరంగా వెళ్ళి తప్పిపోయింది కదా, అదేవిధంగా మనం కూడా దేవుణ్ణి వదిలి దేవునికి దూరంగా వెళ్ళిపోయాము. ఎందుకంటే మన పాపమును బట్టి మనం ఆయనకి దూరంగా వెళ్ళిపోయాము. అందును బట్టి మనకి శిక్షగా నరకం ఉంటుంది కదా. అయితే ఆ పాపము నుండి, ఆ నరకము నుండి రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి మన కొరకు శిలువలో తన ప్రాణమును పెట్టి రక్తమును కార్చాడు. ఆ యేసయ్యను మనం అంగీకరిస్తే ఆయన తన రక్తము బట్టి మన పాపములను కడిగి మనల్ని శుద్ధీకరిస్తాడు. ఇంకా ఏ విధంగా అయితే ఆ గొర్రె దొరికిన తర్వాత ఆ కాపరి తన భుజముల మీద మోసుకొని ఇంటికి వెళ్తాడు కదా, సంతోషముతోని ఇంటికి వెళ్తాడు. అదేవిధంగా యేసయ్యని మనం అంగీకరిస్తే ఆయన మనల్ని హత్తుకొని, మనల్ని ఆయన భుజముల మీద మోసుకొని ఆయన మనల్ని పరలోకమనే ఇంటికి, ఆ గృహమునకి మనల్ని తీసుకొని వెళ్ళి సంతోషిస్తాడు. ఇంకా ఈ లోకంలో మనకి అవసరమైన ప్రతి విషయంలో మనల్ని చూసుకుంటాడు, మనల్ని భద్రపరుస్తాడు, మన ఎడ్ల జాగ్రత్త కలిగి ఉంటాడు. ఆ మంచి కాపరి అయిన ఆ యేసయ్యని నువ్వు అంగీకరిస్తావా? ఆయనకు మనం గొర్రెలము. ఆయన స్వరం విని మనం ఆయనని వెంబడించాలి. రెండో విషయం ఏంటంటే, మనము కాపరి గురించి కీర్తనలు 23వ అధ్యాయంలో ధ్యానిస్తాము. మనము యేసయ్య గొర్రెలం కదా, యేసయ్య మన మంచి కాపరి. అయితే ఆ యేసయ్య మన ఎడ్ల ఏమి కలిగి ఉన్నాడో, ఏ బాధ్యత కలిగి ఉన్నాడో మనం ఇప్పుడు కొన్ని విషయాలు చూసుకుందాము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని రాయబడి ఉంది. అంటే యేసయ్య మన కాపరిగా ఉన్నప్పుడు మనకి ఏ కొదువ కూడా ఉండదు. ఆయన మనకి ఏ లోటు లేకుండా చూసుకుంటాడు. ఇక్కడ చూడండి, ఆ కాపరి అయిన యేసయ్య మనకి నెమ్మదినిస్తాడు. మనకి ఏమి అవసరమో అది ఆయన తీరుస్తాడు. చూడండి, అంధకారంలో వెళ్ళవలసి వచ్చినా కూడా యేసయ్య మనకు తోడుగా ఉంటాడు. ఏ విధంగా అయితే గాఢాంధకారంలో వెళ్ళినా కూడా కాపరి తోడుగా ఉంటాడో, అదేవిధంగా యేసయ్య మనకి ఎల్లప్పుడూ తోడుగా భద్రతగా ఉంటాడు. మీరు కొన్నిసార్లు చీకటిని చూసి భయపడతారు కదా, యేసయ్య మీకు కాపరిగా ఉంటే మీరు భయపడిన అవసరం లేదు. మీకు ఒక కాపరిగా మిమ్మల్ని భద్రపరుస్తూ ఉంటాడు. ఇక్కడ ఏ విధంగా అయితే కాపరి గొర్రెని తోడేళ్ల నుంచి కాపాడుతున్నాడో, అదేవిధంగా యేసయ్య కూడా మనల్ని శత్రువుల చేతిలో నుంచి కాపాడుతాడు. శత్రువుల చేతిలో నుంచి మనల్ని భద్రపరుస్తాడు. ఈ విధంగా ఈ మంచి కాపరి అయిన యేసయ్యను మీరు అంగీకరించి ఆయనను వెంబడించాలని యేసయ్య ఆశిస్తున్నాడు. ఈ లెసన్ యొక్క యాక్టివిటీ ఏంటంటే, మీరు ఈ లెసన్లో ఇవ్వబడుతున్న వర్క్షీట్లో ఈ యాక్టివిటీ ఉంటుంది. ఈ పేపర్ మీకు కనబడుతుంది. దాంట్లో ఇది ఒక మేజ్, అంటే కాపరికి గొర్రె యొద్దకి మీరు డైరెక్షన్ చూపించాలి. అతనికి ఏ విధంగా గొర్రెని చేరుకోగలడో ఆ డైరెక్షన్ని మీరు చూపించాలి. ఇది వర్క్షీట్లో ఇవ్వబడుతుంది. మీరు దీన్ని చేయాలి. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ సండే స్కూల్ క్లాస్లో మనము పక్షవాయువు గలవాడు స్వస్థపరచబడుట అనే లెసన్ చూసుకుందాం. ఇప్పుడు మనం ప్రార్థన ద్వారా ఈ క్లాస్ని ముగించుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకై వందనాలు ప్రభానికి స్తోత్రమయ్యా. అయ్యా, ఏ విధంగా అయితే నాయన ఆ గొర్రె తప్పిపోయిన గొర్రె ఎళ్ళ తండ్రి మీరు చూపించిన ప్రేమకై నీకు వందనాలు ప్రభా. అయ్యా, తప్పిపోతున్న నీ బిడ్డల్ని రక్షించు ప్రభా. స్తోత్రమయ్యా. నీ అనాది సంకల్పంలో ఉన్న నీ బిడ్డల్ని ప్రభా నిన్ను కాపరిగా అంగీకరించడానికి, నీ స్వరం విని నిన్ను వెంబడించు బిడ్డలుగా వారికి చిన్న ప్రాయం నుంచి మీరు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.